మానుకోని వైసీపీ మరో రాజకీయ సిగకైతే దారితీసింది. ఇక ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంపై వైసీపీ అసత్య ప్రచారం చేసింది. ఆ ప్రయత్నాన్ని న్యాయస్థానం అడ్డుకున్నప్పటికీ బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు భోగి రోజు మెడికల్ కాలేజీల పీపీపీ ఉత్తర్వులను దగ్ధం చేశారు. అటు వైసీపీకి ధీటుగా జగన్ బొమ్మతో ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాల్ని కూటమి నేతలు ప్రజలు భోగి మంటల్లో వేశారు. ఇక్కడ రెండు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రజల దగ్గర నుంచి ఎట్లాంటి స్పందన లేదు. పూర్తిగా దేవినేని అవినాష్ లేదంటే కొద్దిమంది నేతలు వీళ్ళు ఈ హడావిడి చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవి మాకొద్దు అని నిజంగా చెప్పాలంటే వైసీపీకి 11 ఇవ్వడానికి కారణం కూడా ఇదొకటి. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కనుక మా భూములు కావచ్చు, మా ఆస్తి పత్రాలు కావచ్చు, మా ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఏమైపోతాయోనని ప్రజల్లో ఎంత భయం మొదలైందో మనం ఎన్నికలకు ముందు కూడా చూసాం. సో ప్రజలు మనం చూసాం పులివెందుల ప్రాంతంలో ఇటు పూర్తిగా అక్కడ వైసీపీ నేతలు పర్యటిస్తున్నటువంటి సమయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు అక్కడ పర్యటిస్తున్నప్పుడు వారినే ఆ పార్టీ నేతలే ప్రశ్నించారు. ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దీని మీద అవసరమా? సో దీని మీద చాలా ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మా పూర్వీకులు మా తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తున్నటువంటి ఆస్తి తాలూకా పత్రాలపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఏంటి అని అప్పుడు మనం ప్రశ్నించడం చూసాం. సో ఇప్పుడు ఈ భోగి మంటల్లో ఆ పాస్ పుస్తకాలన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే ఇటు పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి ఒక కేంద్రం కూడా చెక్ పెట్టింది మొన్న. ఇక పీపీపీపై వైసీపీ దుష్ప్రచారానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బ్రేకులు కూడా వేసింది. పీపీపీ విధానంపై కీలక మార్గదర్శకాలతో కూడినటువంటి లేఖను కూడా ఏపీ ప్రభుత్వానికి మొన్న పంపించింది. ఇక పీపీపీని సమర్థిస్తూ సేవలు విస్తరించడానికి మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ దిశగా ఏపీలో 14 సెంటర్ల మంజూరు చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా తెలిపింది. ఈ లేఖ ద్వారా ఏపీలో మెడికల్ కాలేజీల విషయంలో అవలంబిస్తున్నటువంటి పీపీపీ విధానం ఆమోదయోగ్యమైందని చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. ఇక దీంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గర నుంచి, అంటే ఆయనకు 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన రైతుల దగ్గర నుంచి పూర్తిగా రాయలసీమ ఎత్తిపోతల వరకు రాజకీయం చేసే ప్రయత్నం ఏ విధంగా చేస్తారో మనం చూసాం. దశల వారీగా పీపీపీ విధానం కావచ్చు, మిర్చికి పెట్టుబడి ధర కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హడావిడి చేసే ప్రయత్నం చేశారు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి హడావిడి చేసే ప్రయత్నం. ప్రతి అంశంలో కూడా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులే నెలకొన్నాయి. దయచేసి మీరు మా ప్రాంతానికి రావద్దు అంటూ కూడా ప్రజలు రైతులు స్వచ్ఛందంగా చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత మొన్నటికి మొన్న ఏదో 1 కోటి సంతకాలని హడావిడి చేశారు. మరి ఎవరు పెట్టారో ఆ 1 కోటి సంతకాలు తెలియదు. కానీ సో పూర్తిగా రిపీట్ అయిపోయాయంట. దాంట్లో అన్ని సంతకాలు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఫోన్ నంబర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అట్లా తీసుకెళ్లి గవర్నర్ గారిని కలిసి మరి ఏం చేశారో ఏంటో కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా ఏదో ఒక అంశం మనం చూసాం. గతంలో కూడా ఈ పీపీపీ విధానానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి జీవో కూడా బయటకు వచ్చింది. తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు హడావిడి చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా బయటకు వచ్చి సో ఆయన కూడా చెప్పారు ఇది మా హయాంలోనే మేమే ఆపేశామని చెప్పేసి. సో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అట్లా ప్రతి అంశంలో కూడా ఇటు అంటే అంటారు కదా, ఈ తాడని పట్టుకుంటే అది పామే గరిసింది అని, ఆ విధమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మనం చూస్తాం ఎక్కడైనా కానీ నిరసన కార్యక్రమాలు చేపడితే కనుక ప్రతిపక్షానికి, అంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం అయినా కాదు, ఎందుకంటే 11 ప్రతిపక్ష నేత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన స్వయం ప్రకటిత ప్రతిపక్ష నేత ప్రస్తుతానికైతే. ఆయన్నే నేనే ప్రతిపక్ష నేత అని ప్రకటించుకుంటున్నారు కాబట్టి. సో వాళ్ళు పిలుపునిస్తే జనరల్గా ప్రజలు కొద్దిమంది స్పందించే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం ఎక్కడా కూడా ప్రజాస్పందన లేదు. సో అధికార పార్టీకి ప్రజలందరూ కూడా ఇప్పుడు మద్దతు తెలుపుతున్నటువంటి విషయం నిన్న పట్టదారు పాస్ పుస్తకాల్లో కనిపించింది. భోగి మంటల్లో ఎట్లా అంటే ప్రజల దగ్గర ఉన్న ఆ కోపం అనేది, ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి కనిపించింది. విసిరేస్తున్నారు పట్టదారు పాస్ పుస్తకాలు భోగి మంటల్లో. సో అదంతా కూడా కనిపించింది. పూర్తిగా మనం ఈ రాయలసీమకు సంబంధించి కూడా చూస్తే కనుక ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ అమరావతి విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ ఏ విధంగా వేసుకుంటుందో మనం చూసాం. ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఏంటిదంతా కూడా అని.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వైసీపీ చేసినటువంటి కార్యక్రమాల్లో ఆ పార్టీకి చెందిన నేతలు మాత్రమే పాల్గొనగా జగన్ బొమ్మతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల్ని భోగి మంటల్లో వేసినటువంటి కార్యక్రమంలో మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందికర పరిస్థితి, వాళ్ళు ఫేస్ చేసినటువంటి భయాన్ని పూర్తిగా ఆ భోగి మంటల్లో పడేసినటువంటి పరిస్థితి. సహజంగా ప్రతిపక్షం చేసే నిరసనల్లో ప్రజలు భాగమవుతారు, కానీ ఇక్కడ అధికార పక్షం చేసిన నిరసనల్లో ప్రజలు భాగమవుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా నినదించడం చూస్తుంటే జగన్ ప్రభుత్వ హయాంలో తాము పడ్డ కష్టాల్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్న విషయం అర్థమవుతుందంటున్నారు రాజకీయ నిపుణులు. ఇక కేవలం 11 సీట్లకే పరిమితం అవుతున్నా ఇప్పటికీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా జగన్ బ్యాచ్ బుద్ధి ఎందుకు మారడం లేదు అనే చర్చ ఇంకోవైపు. ఇక రాష్ట్ర అభివృద్ధి